రాంచరణ్ గారిది 'పెద్ది' మూవీకి సంబంధించిన ట్రైలర్‌తో వచ్చింది. దానికి సంబంధించిన రియాక్షన్ తీసుకొచ్చాం, రివ్యూ కూడా తీసుకొచ్చాము. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పెద్ద మిస్టేక్‌లయితే కనిపించినాయి నాకైతే మాత్రమే. సో, అవి లాస్ట్‌లో చెప్పుకుందాం. మంచి విషయం ఏందంటే వీళ్ళు ఏదైతే బడ్జెట్ చెప్పిర్రో, ఆ బడ్జెట్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. పర్లేదు డీసెంట్‌గా గ్రాండియర్ బడ్జెట్ అదంతా కూడా బానే అనిపించింది. ఇక్కడ క్రికెట్ కుస్తీతో కాదు, దాంతో పాటు రన్నింగ్ కూడా చూపించిర్రన్నమాట బై. ఇక్కడ ఎవ్వరిని చూసినా సరే పెద్దియే మా హీరో అన్నట్టు చూపిస్తారు. చిన్న చిన్న పోరగాళ్ళతో ఆడుతుంటే కుస్తీ పోటీల క్రికెట్‌ల రన్నింగ్‌లో కూడా పెద్ది అనేసి అంటారు. ట్విస్ట్ ఏమొస్తదంటే మాత్రం ఇక్కడ ఆహ్, ఆ ట్రైబ్ లేకపోతే కొండల మధ్యలో ఉన్న విలేజ్ గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఏదో ఇష్యూ జరుగుతది. అక్కడి నుంచి మనోడు ఏమంటారు నార్త్ ఇండియాకొస్తాడు. అక్కడ ఏమంటారు పనులు చేస్తుంటాడు. గ్లాసులు కడగడం గాని అది గాని. ఇక్కడ విలేజ్‌లో ఉన్నంత సేపు బానే ఉంటది. అక్కడికి వెళ్తూనే నాకైతే అది బాగా అనిపించిందన్నమాట. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఎప్పుడొస్తదంటే మాత్రం విలన్ ఏంటి వచ్చేసరికి డిఫరెంట్‌గా చూపిస్తారన్నమాట. అదొకటి నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ యాహ్! ఎలివేషన్స్, గ్రాండియర్ విజువల్స్, లొకేషన్ సెట్స్ ఏవైతే చాలా బాగా అనిపించింది. 90 వన్స్ లాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా? దీంట్లో రామ్ చరణ్ వాయిస్ నాకైతే రంగస్థలం లాంటి వైబ్ లాగా అనిపించింది. స్టార్టింగ్‌లో ట్రైలర్‌లో ఒక 10, 15 సెకండ్లు చూసినప్పుడైతే. సో, అలాంటి అలాంటి వైబ్‌తో పాటు కూడా వచ్చింది. కానీ ఇది డిఫరెంట్‌గానే ఉంది. ఇక్కడ చూసుకోవాల్సిందేందంటే మాత్రం ఇక్కడ మూడిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఇంటర్నేషనల్‌గానే ఉన్నట్టుంది. సో, ఆ సీన్స్ కొంచెం చూపిస్తారన్నమాట. అండ్ విలేజ్‌లో కూడా కొన్ని ఫైట్స్, పోటీలు అవన్నీ పెడతారు. సో, అవి కూడా చూపిచ్చారు. నిజంగా చెప్పుకోవాలంటే ఈ ట్రైలర్‌ల మనకి స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏందనేసైతే ఒక మంచి పాయింట్ ఆఫ్ ఐడియా వచ్చింది. ఇది ఎవరికి ఈ సెట్ అయితది అన్నట్టు కాదు గానీ, అందరికి ఎవరైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్నట్టుగా కంటెంట్ కోసం చూసేటోళ్ళ వాళ్ళకి గూడా ఒక మంచి మూవీలాగా అయితే వస్తుందనుకోవచ్చు. ఇక్కడ ఎండింగ్‌కొచ్చేసినాం బై. ఇక్కడ మెయిన్ మైనస్ లేనిది అనేసి నేను స్టార్టింగ్‌లో అన్నా గదా! ఫస్ట్ మైనస్ ఏందంటే హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ అనమాట. అరే! ఎందుకురా నాయనా హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ అవసరమా దీంట్ల? నాకైతే పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ గాదు. పెట్టిర్రు అన్నట్టు అనిపించింది గానీ, హీరోయిన్ ఎక్స్‌పోజింగ్ జేయకపోయినా సరే గూడా కథ నడిచేది. కొంచెం ఓవర్ ఎగ్జాగ్యురేటెడ్ లాగా చూపిచ్చిరన్నమాట. అక్కడక్కడ కొన్ని సీన్స్‌లో డబ్బింగ్, లిప్ సింక్ ప్రాపర్‌గా కాలేదనిపించి 1, 2 సీన్‌లో నేను గమనించినాను. లిప్ సింక్ కొన్ని ప్రాపర్‌గా కాలేదు. మేబీ ట్రైలర్ గదా! సో, ఫుల్ రిలీజ్ అయినప్పుడు మనకి ఇంకా కనిపిస్తుండొచ్చు. కానీ ట్రైలర్ చూసినాకైతే మాత్రం నాకైతే కూడా మంచిగా అనిపించింది. సో, చానా రోజుల తర్వాత వెయిట్ చేసినందుకైతే మంచి మూవీ అయితే వస్తుందనుకోవచ్చు 'రామ్ చరణ్' గారిది. ఇది హిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ వాల్యూ, ఆ బడ్జెట్ కనిపిస్తుందన్నమాట బై. సో, నా ఒపీనియన్‌లో బై చూడదగ్గ మూవీ అనిపిస్తుంది. థియేటర్‌లో మస్ట్ వాచ్ అనమాట బై. ఈ మూవీకి సంబంధించిన అది పబ్లిక్ టాక్ అండ్ ఆల్సో మూవీకి సంబంధించిన నా రివ్యూ కూడా తీసుకొస్తాను. మూవీ ఎప్పుడొస్తుందంటే అంటే మాత్రమే జూన్ 4థ్‌కి థియేటర్‌లోకి రాబోతుంది. వాచ్ చేయనట్లయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అంటే ఇది రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.